कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। హరే కృష్ణ డియర్ డివోటీస్, ఈ రోజు తెలుగు కార్యక్రమానికి ఎవ్రీడే గీత కార్యక్రమానికి అందరికీ స్వాగతం అండి. మనం ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళేదానికి ముందు ఇస్కాన్ శేషాద్రిపురం డిటీస్ ఇక్కడ ఆశీర్వాదాలు తీసుకుంటాం. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయికి జై, నితాయ్ చైతన్య की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, गिरि गोवर्धन की जय, पंचतत्व की जय, नरसिंह भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधरा शिवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। అందరికీ స్వాగతం అండి. ఈ రోజు మనం చూడబోయే శ్లోకం 2వ చాప్టర్ నుంచి 54, 55. స్థితప్రజ్ఞ अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव, स्थितधिः किं प्रभाषेत किम् आसीत व्रजेत किम्। स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव, स्थितद्धि किं प्रभाषेत किम् आशीत व्रजेत किम्। ట్రాన్స్లేషన్ మాతాజీ ప్లీజ్. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యం కలవాని లక్షణములేవి? అతడు ఏ విధముగా భాషించును? అతని భాష ఎట్టిది? అతడు ఎట్లు కూర్చుండును, ఎట్లు నడుచును? వెరీ నైస్, థ్యాంక్ యూ మాతాజీ. ఎవరైనా శ్లోకం ఒకసారి మాతాజీ చదువుతారా? నేను చదువుతాను మాతాజీ. చదవండి సునీత మాతాజీ, చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ, స్థితధి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. 55 మాతాజీ శ్లోకం. యా, శ్రీ భగవానువాచ ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనీయేవ మనాతుష్టా స్థిత ప్రజ్ఞాస్తదోచ్యతే. శ్రీ భగవానువాచ ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనీయేవాత్మనా తుష్టా స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ట్రాన్స్లేషన్ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనుజుడు మానసిక కల్పితములైన సర్వ కామములను త్యజించునో, ఆ విధముగా శుద్ధిపడిన మనసు ఎప్పుడు ఆత్మయం తృప్తి నొందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా చదువుతారా? రాధారాణి మాతాజీ. ప్రభు ఎవరైనా చదవండి. ఎవరైనా ప్రభుజీకి ఎవరికైనా ఛాన్స్ ఇస్తామా ఈసారి? ప్రభుజీ ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను మాతాజీ. చదువుతాను. చదవండి ప్రభు. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ, వెరీ వెల్ రెడ్. సో ఇక్కడ మనకి
ఈ ఒక చాప్టర్ లో డిస్కషన్ జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ డిస్కషన్, చాలా అందమైన డిస్కషన్ స్వామివారు కృష్ణుడికి అర్జునుడికి మధ్యలో. సో 7వ శ్లోకంలో అర్జునుడు ఏమడిగాడు? అర్జునుడు భగవంతుడి దగ్గర చెప్పారు, శిష్యస్తేహం స్థాహిమాం తాం ప్రపన్నం అనని అర్జునుడు స్వామివారి దగ్గర సరెండర్ అయిపోయాడు. ఏమని అంటున్నారు కృష్ణ, నేను నీ ఒక డిసైపుల్ నేను నీ ఒక శిష్యుడిని, నేను నీకు సరెండర్ అయిపోతున్నాను నా ఒక ఆత్మ నీకు సరెండర్ అయిపోతుంది అని అంటున్నాడు. అని ప్లీజ్ నాకు నేను శిష్యుడు అని చెప్పినాక నాకు చెప్పు అని స్వామివారి దగ్గర అర్జునుడు 7వ శ్లోకంలో అడిగారు. తర్వాత 8వ శ్లోకంలో ఏమంటున్నారు? అర్జునుడు అంటున్నారు, కృష్ణ నాకు ఈ ఒక గ్రీఫ్, ఈ ఒక కష్టంలో నుంచి బయటపడడానికి నాకు ఏ మార్గం తెలియలేదు, ఎలా చెయ్యాలి ఏమి, నాకు దారి చూపి, నాకు ఐ డోంట్ నో ఎనీ వేస్, నాకు దారే తెలియనంటుంది. ఈ ఒక కష్టాల్లో నుంచి, ఈ లామెంటింగ్ నుంచి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. దీంట్లో నుంచి నాకు బయటపడడానికి నాకు ఎలా అర్థం కావటం లేదు, నువ్వు నాకు దారి చూపించవయ్యా నన్నని 8వ శ్లోకంలో అడుగుతున్నారు అర్జునుడు. తర్వాత 11వ శ్లోకంలో నుంచి మనకు భగవంతుడు డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ గురించి చెప్పారు అర్జునుడికి. ఆత్మన్ గురించి, ఈ ఒక దేహం, బాడీ, సోల్, ఆ ఒక డిఫరెన్స్ ఏంటి, దాని ఒక క్వాలిటీస్ ఏంటి, ఆత్మ ఒక క్వాలిటీస్ ఏంటి, ఈ ఒక దేహాన్ని ఒక క్వాలిటీస్ ఏంటి, దాని రిలేషన్షిప్ ఏంటి అని చెప్పారు. మళ్ళీ బుద్ధి యోగా గురించి మాట్లాడారు స్వామివారు. బుద్ధి యోగా దాని వల్ల చేసే ఒక బెనిఫిట్స్ ఏంటి, మనకు ఉపయోగపడేది ఏంటి అని, బుద్ధి యోగా ప్రాక్టీస్ చేసే దాని వల్ల ఎవరైతే బుద్ధి యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక దివ్యమైన కాన్షియస్నెస్ పెరుగుతుంది, దివ్యమైన కాన్షియస్నెస్ స్టేట్ లో ఉండిపోతున్నారు వాళ్ళు అని స్వామివారు 11వ శ్లోకంలో నుంచి కంటిన్యూస్ గా అర్జునుడిని ఎక్కడా మాట్లాడిని ఇవ్వడానికి ఆయన ఛాన్సే ఇవ్వలే. ఆయన కంప్లీట్ గా అన్ని మనకి చెప్తూ వస్తున్నారు చాలా క్లియర్ గా. లాస్ట్ లో ఏం చెప్పారు? బుద్ధి యోగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్లకు ఒక డివైన్ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. ఆ ఒక స్టేట్ లో ఉండే ఆ ఒక వ్యక్తి సమాధి స్టేట్ లో ఉంటున్నాడు అని చెప్పారు. అది విన్న తర్వాత అర్జునుడికి ఆ సమాధి స్టేట్ లో ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు అని క్వశ్చన్ పెరిగింది అనమాట. 8వ శ్లోకంలో మాట్లాడిన అర్జునుడు తర్వాత ఇప్పుడు 54వ శ్లోకంలో స్వామివారి దగ్గర క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమి? దీనికి ముందు శ్లోకంలో స్వామివారు చెప్పినప్పుడు ఈ ఒక సమాధి స్టేట్ లో ఉండే వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు దాని గురించి ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అని క్వశ్చన్ రైజ్ అయిందన్నమాట అర్జునుడికి. ఇంకా ఈ ఒక శ్లోకంలో ఆయనకున్న క్వశ్చన్ అర్జునుడు స్వామివారి ముందు పెడుతున్నారు. ఏమడుగుతున్నారు అర్జునుడు? స్థిత ప్రజ్ఞాస్య కా భాష సమాధి తస్య కేశవ అని అంటున్నాడు. ఓ కేశవ, స్వామివారిని అలా పిలుస్తున్నారు. కేశవ, నాకు ఆ ఒక లక్షణాలు, ఆ స్థిత ప్రజ్ఞుడు అని చెప్తున్నారు కదా మీరు, ఆ వ్యక్తికి ఉన్న లక్షణాలు ఏంటి, ఆ సమాధి స్టేజ్ లో ఉన్న ఆ వ్యక్తికి ఉన్న ఆ లక్షణాలు ఏంటి అని నేను తెలుసుకోవాలా? ఎలా నేను ఆ సమాధి స్టేట్ లో ఉన్నాడు ఈ వ్యక్తి అని ఎలా నేను చూసిన వెంటనే తెలుసుకోగలను? సో వాడికి ఉన్న ఒక లక్షణాలు, సిమ్టమ్స్ ఏంటి అని అడుగుతున్నారు. స్థిత ప్రజ్ఞాస్య కా భాష సమాధి తాస్య కేశవ. తర్వాత ఏమంటున్నారు? రెండో క్వశ్చన్ ను అడుగుతున్నారు. స్థిత దిహి కిం ప్రభాషేత, ఎలా ఆ వ్యక్తి ఎలా మాట్లాడతాడు అని అంటున్నారు రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏమంటున్నాడు? కిం ఆసీత, ఎలా కూర్చుంటాడు ఆ వ్యక్తి అని అంటున్నారు. వ్రజేత కిం,
ఎలా నడుస్తాడు అతను అని అడుగుతున్నాడు. మనకు ఈ అర్జునుడు క్వశ్చన్స్ అంతా ఇదేంటి, ఎలా ఎలా మాట్లాడతాడేంటి, ఎలా కూర్చుంటాడేమి, ఎలా నడుస్తున్నాడేంటి అని అడుగుతున్నాడు అర్జునుడు స్వామివారి దగ్గర అని మనందరికి వెనక వి విల్ బి థింకింగ్, మనకి ఏదైనా ఆలోచన పోతూ ఉంటుంది, ఏదో ఏం ఏం క్వశ్చన్స్ అని. బట్ ఈ క్వశ్చన్స్ అన్ని డీప్ డైవ్ చేసామనుకోండి, ఇంకా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ మనం తీసుకున్నామంటే, ఇన్ డెప్త్ గా మనం దాన్ని అనలైజ్ చేసామంటే, వావ్ ఇంతుందా ఈ క్వశ్చన్ లో అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ 4 క్వశ్చన్లు స్వామివారి ముందు పెట్టారు. ఏంటి, ఆ స్థిత ప్రజ్ఞుడు ఆ సమాధి స్టేజ్ లో ఉన్న వ్యక్తికి ఉన్న ఒక లక్షణాలు ఏంటి, అతను నేను ఎలా గ్రహించగలను అలాంటి ఒక వ్యక్తిని అన్నట్టు ఆ ఒక లక్షణాలు ఏంటి అని అడుగుతున్నాడు. ఎలా మాట్లాడతాడు ఆ వ్యక్తి, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అని అడుగుతున్నాడు. ఈ 4 క్వశ్చన్స్. సో ఈ 4 క్వశ్చన్స్ కి స్వామివారు ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ వెళ్తున్నారు. ఈ చాప్టర్ లో కంప్లీట్ గా మిగిలిన శ్లోకాలలో అంతా. ఇది సెకండ్ చాప్టర్ లో. ఇప్పుడు ఈ ఈ క్వశ్చన్స్ లో మీనింగ్ ఎలా ఉంటుందంటే, అర్జునుడు ఎలా అడుగుతున్నాడు, ఎలా నడుస్తాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా మాట్లాడతాడు అతను అని అన్నప్పుడు, ఎలా తను ఒక ఇంద్రియాలని స్టాప్ చేసుకుంటున్నాడు, స్టాపింగ్ హిస్ సెన్సెస్, ఎలా తను ఇంద్రియ భోగాల్ని స్టాప్ చేసుకుంటున్నాడు అన్నది ఒక ఇంటర్నల్ మీనింగ్ అని ప్రభుపాల్ వారు ఇక్కడ అంటున్నారు. ఇన్ జనరల్ ప్రతి ఒక్కరికి మనకి ఒక లక్షణాలు ఉంటాయి కదా. ఎలా ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ తీసుకోండి, ఒక రిచ్ పర్సన్, మేబీ ఒక ఫేమస్ సినిమా యాక్టరే తీసుకోండి, ఇంకా తను సెలబ్రిటీ కదా, అతను తినేది వేరేలాగా ఉంటుంది, మాట్లాడేది వేరేలాగా ఉంటుంది, కూర్చోవడం వేరేలాగా ఉంటుంది, నడిచేది వేరేలాగా ఉంటుంది. వాళ్ళ మూమెంటే, వాళ్ళ ఒక పొజిషన్స్ అన్ని డిఫరెంట్ గా, వాళ్ళ సిమ్టమ్స్ అన్ని, వాళ్ళ ఒక లక్షణాలన్నీ డిఫరెంట్ గా ఉంటుంది కదా. అదే ఒక డిసీజ్డ్ పర్సన్, ఒక రోగిష్టిని తీసుకోండి, వాడు ఎలా ఉంటాడు, వాడు తినేది ఒకలాగా ఉంటది, వాడు మాటలు రకరకాలుగా ఉంటాయి, ఇంకా వాడు కూర్చోవడం, వాడు నడక, వాడు మాటలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో ఇలా నననని ప్రభుపాదులు వారు ఊరికే హింట్ ఇస్తున్నారు. క్వాలిటీస్ అన్నది, లక్షణాలు, సిమ్టమ్స్ అన్నది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలా మన అర్జునుడు ఇక్కడ ఆ స్వామివారి స్థిత ప్రజ్ఞుడు అని చెప్పారు కదా, సమాధి స్టేట్ లో ఉంటాడు ఎవరు, ఆ బుద్ధి యోగా పాటించే వాళ్ళు అని. సో ఆ స్థిత ప్రజ్ఞ, ఆ స్టేజ్ లో ఉండేవాడు క్వాలిటీస్ ఎలా ఉంటుంది అని అర్జునుడు ఇక్కడ అడుగుతున్నారు అన్నమాట. మనకు ఈ డిసీజ్డ్ పర్సన్, ఈ రోగిష్టిగా ఉన్నవాడు ఎలా, వాడు క్వాలిటీస్ ఉంటుంది, అలాగే కృష్ణ చైతన్యంలో ఉండేవాడు క్వాలిటీస్ కూడా వేరేలాగా ఉంటుంది కదా, వాడు ఒక లక్షణాలు కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా. కృష్ణ చైతన్యంలో ఉండేవాడు లక్షణాలు తప్పకుండా, వాడు మాటలు డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ప్రభుపాలు ఇంకొకటి ఇన్సిస్ట్ చేస్తున్నారు, ఒక ఫూల్ పర్సన్ ని వాడు నోరిప్పి మాట్లాడిందనక వాడి లక్షణాలు ఏవి అని తెలీదు అని అంటున్నారు. సో ఇక్కడ నోరు తెరిసి మాట్లాడితేనే వాడు ఒక గుణాలు ఏంటి అని అది తెలుస్తుంది అని ఊరికే ఒక ఎగ్జాంపుల్ కు ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. మనం ఇప్పుడున్న కలియుగంలో ఫుల్ గా టిప్ టాప్ గా డ్రెస్ చేసుకొని వచ్చిన పాటనే, ఇంకా ఆ బయట ఒక ఎక్స్టీరియర్ ఒక ఆ అపియరెన్స్ ని చూసి మనం ఎవరిని జడ్జ్ చేయలేం కదా. అయితే ఇప్పుడున్న వాళ్ళు ఎలా చూస్తున్నారు, బయట అపియరెన్స్ చూసిన పాటనే వావ్ అని జడ్జ్ చేస్తున్నారు కదా. అయితే నిజం ఏమని అంటున్నారంటే, ఎవరైతే వాడు నోరు తెరిసి మాట్లాడితేనే వాడు ఫూలా లేకపోతే వాడు క్లెవర్ పర్సన్ అని అనేది తెలుస్తుంది అని అంటున్నారు. సో ఆ స్పీచ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన కృష్ణ చైతన్యంలో ఉండే ఒక వ్యక్తికి ఆ ఒక క్వాలిటీ, సిమ్టమ్స్, ఆ ఒక లక్షణాలు ఎలా ఉంటుంది, వాడు ఎప్పుడు కృష్ణ చైతన్యంలోనే ఉంటాడు కదా. అందుకని ఆ వ్యక్తి ప్రతి ఒక్కటి మాట్లాడినప్పుడంతా ఇంకా వాడు మాటలు అలాగే ఉంటాయి. నోరు తెరిచి వాడు మాట్లాడితేనే ఆ వ్యక్తి, చైతన్యంలో ఉండే వ్యక్తి కృష్ణుడి గురించే ఉంటుంది, అలాగే ఉంటుంది. వాడు
మూమెంట్స్ కానీ ఏదైతేను. సో ఇక్కడ ప్రభుపాదుల వారు నెక్స్ట్ శ్లోకంలో స్వామి వారు ఆన్సర్ చెప్పేదాన్ని కొంచెం మనకి హెడ్స్ అప్ స్టార్టింగ్ లాగా ఈ శ్లోకంలోనే ఇచ్చేశారు. ఇప్పుడు మనకు ఇది క్వశ్చన్, అర్జునుడు ఈ క్వశ్చన్ స్వామివారి ముందు పెట్టారు. ఇంకా ఒక్కొక్క క్వశ్చన్ కి 4 అడిగారు కదా, ఇంకా ఒక్కొక్క క్వశ్చన్ కి స్వామివారు డీటెయిల్డ్ గా ఆన్సర్స్ చెప్తున్నారు. ఈ శ్లోకంలో 55వ శ్లోకంలో స్వామివారు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ఓ పార్థ, ఓ అర్జున, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ మెంటల్ కాన్కాక్షన్, ఆ మైండ్ వల్ల వచ్చే ఆ ఒక ఇంద్రియ భోగాల కోసం ఉన్న ఆ డిజైర్స్, ఆ కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నారు? ఆ మైండ్ కాన్కాక్షన్ వల్ల వస్తుంది అని అంటున్నారు. ఆ మైండ్ స్థితంగా ఉండదు, ఆ ఒక కాన్కాక్షన్ అని అంటారు. సో ఆ మైండ్ కాన్కాక్షన్ వల్ల వచ్చే ఆ ఒక కోరికలంతా, ఆ కోరికలు దేనికోసం? ఇంద్రియ భోగాలు, ఇంద్రియ సుఖాల కోసం. ఆ కోరికల్ని ఎవరైతే వదిలిపెట్టేసుకుంటున్నారో, ఎవరి వల్ల అయితే హూ క్యాన్ గివ్ అప్ దోస్ డిజైర్స్, ఎవరైతే ఆ కోరికల్ని వదిలేసుకుంటున్నారో వాడికి ఒక మైండ్ ఎలా ఉంటుందంటే, ఆ మైండ్ అన్నది ప్యూరిఫై అవుతుందంట, శుభ్రంగా అయిపోతుందంట. ఇట్ విల్ బి ఇన్ ద ప్యూరిఫైడ్ స్టేజ్ అంట. ఎప్పుడైతే ఆ మైండ్ శుభ్రంగా ప్యూరిఫైడ్ స్టేజ్ లో ఉందో అప్పుడు ఏమైతుంది ఆ వ్యక్తికి అంటున్నారంటే, తుష్టతి అని అంటున్నారు ఇక్కడ. ఆత్మని ఏవాత్మన తుష్టః అంటున్నారు. అప్పుడు ఆ మైండ్ ప్యూర్ గా ఉన్నప్పుడు అప్పుడు ఏమైతుంది, ఆ వ్యక్తికి సాటిస్ఫై అయిపోతాడంట. కంప్లీట్ గా సాటిస్ఫై అయిపోతున్నాడు. దేంట్లో సాటిస్ఫై అయిపోతున్నాడు? ఏవాత్మన తుష్టః అంటున్నాడు. ఆ ఒక ఆ ఆత్మ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందంట ఎవరికి? ఆ మైండ్ ప్యూరిఫై అయినప్పటికీ. ఆ మైండ్ ఎప్పుడు ప్యూరిఫై అయిపోతుంది? ఎప్పుడైతే ఆ కోరికల్ని వదిలిపెట్టేసుకుంటున్నాడో. దేనికోసం ఆ కోరికలు? ఇంద్రియ తృప్తి కోసం ఆ కోరికలు. ఇవి ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్ కన్కాక్షన్ వల్ల వస్తుంది. సో ఇదన్నమాట. ఎప్పుడైతే ఆ కోరికల్ని వదిలిపెట్టేసుకుంటున్నాడో ఆ మైండ్ అన్నది ప్యూరిఫై అయిపోతుంది. వన్స్ ఎప్పుడు మైండ్ ప్యూరిఫై అవుతుందో మైండ్ కంప్లీట్ గా ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ అని అంటున్నారు. ఇంటర్నల్ హ్యాపీనెస్, ఆత్మ అంతరంగ ఆనందం, అది ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్. దేంట్లో? ఆ సెల్ఫ్, ఆ ఆత్మనా తుష్టః అంటున్నారు. ఆ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది, తృప్తి పడిపో. అలాంటి వ్యక్తి స్థిత ప్రజ్ఞ అని స్వామివారు ఇక్కడ క్లియర్ గా స్థిత ప్రజ్ఞుడికి ఒక సిమ్టమ్స్ ఏంటి అని అడిగిన దానికి స్థిత ప్రజ్ఞుడి ఒక లక్షణాలు ఏంటి అని చెప్తున్నారు. ఏం లక్షణం? వాడు ఆ కోరికలకి ఆ డిజైర్స్, ఆ కోరికల్ని వదిలేసుకుంటున్నాడు. దేనికి ఉన్న కోరిక? ఆ ఇంద్రియ తృప్తి కోసం ఉన్న కోరిక. సో వదిలేసుకున్న దాని వల్ల ఎలా వాడు స్థిత ప్రజ్ఞుడు అవుతున్నాడు? ఎందుకంటే ఆ మైండ్ అన్నది ఆ కోరికల్ని కోరుతుంది కదా, అది వదిలేసుకున్నప్పటికీ మైండ్ ప్యూరిఫై అయిపోతుందంట. మైండ్ ప్యూరిఫై అయిపోయినప్పటికీ అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిపోతుంది అని చాలా క్లియర్ గా ఇక్కడ స్వామివారు చెప్తున్నాడు. అలాంటి వ్యక్తే స్థిత ప్రజ్ఞుడు అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు ఈజీ? ఇలాంటి ఒక స్థిత ప్రజ్ఞుడిగా, ఇలాంటి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇంటర్నల్ హ్యాపీనెస్, ఆత్మ అంతరంగ ఆనందంని పొంది ఉండాలంటే ఎంతవరకు సాధ్యపడుతుంది అని అంటే, మనము టెక్నికల్ గా చూడాలంటే అది చాలా కష్టం. దాన్ని టెక్నికల్ గా మనము ఎగ్జిక్యూట్ చేయాలంటే అది చాలా కష్టం. అయితే శాస్త్ర ప్రకారంగా చూస్తే అది చాలా ఈజీ, అది అందరి వల్ల సాధ్యమే అని అంటున్నారు.
ఇప్పుడు మనకి స్వామివారు ఇక్కడ మనకు దీనికి ముందు గనక వచ్చేసి దేహం గురించి, ఆత్మని గురించి అంతా చెప్పారు కదా. సో మనం కొంచెం దాంట్లో నుంచి మాట్లాడుకుంటాం. మాట్లాడే దాని వల్ల దీనికి కనెక్షన్ మనకు వస్తుంది. స్వామివారు ఏమన్నారు? స్పిరిట్ సోల్ మనకు వచ్చేసి ఆత్మ. ఆత్మకు కవర్ అయి ఉండేది వచ్చేసి సటిల్ బాడీ అని అంటున్నారు. స్థూల శరీరం అని, సూక్ష్మ శరీరం, సటిల్ బాడీ. ఈ సూక్ష్మ శరీరానికి పైన ఉండేది గ్రాస్ బాడీ. ఇప్పుడు మనకు ఉండేది గ్రాస్ బాడీ, మనల్ని చూడడానికి అయ్యేది ఆ గ్రాస్ బాడీ వల్లే. మనకు అది వచ్చేసి స్థూల శరీరం. సో ఆత్మ, సూక్ష్మ శరీరం అండ్ స్థూల శరీరం. ఆ ఆత్మ అన్నది 2 కవరింగ్ ఉంటుంది. ఆ 2 కవరింగ్ ఏంటి? సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఈ సూక్ష్మ శరీరంకి పొందినాటి మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఈగో, ఈ 3 అంటున్నారు. అయితే ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ గా వినాల్సి ఉంది. ఇది ఈ సూక్ష్మ శరీరానికి చెందినటి 3 ఏంటి? ఆ 3 మైండ్, ఇంటెలిజెన్స్, ఫాల్స్ ఈగో. అయితే ఆ ఒక ఆత్మకు తగినది ఈ ఒక కోరికలు ఆత్మతో చేరింది కాదు. ఈ కోరికలు అన్నది ఆత్మలో నుంచి రాలేదు. ఒకవేళ ఆత్మలో నుంచి వచ్చిందంటే ఆ కోరికల్ని ఆత్మలో నుంచి మనము తీసేయలేము, పెట్టేసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక నిప్పు నుంచి వేడిని మనము సెపరేట్ చేయలేము కదా. ఎక్కడైతే నిప్పు ఉంటుందో అక్కడ వేడి ఉంటుంది. అలాగే ఈ కోరికలు అన్నది ఆత్మకు చెందినది అయ్యుంటే ఆ కోరికలను మనం విడదీయలేము. అయితే ఈ కోరికలు అన్నది ఈ ఒక సూక్ష్మ శరీరానికి చెందింది. సూక్ష్మ శరీరంలో ఉండేది మైండ్ అంటున్నారు. సో ఆ కోరికలు అన్నది ఆ మైండ్ నుంచి వస్తుంది. అలా అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన మీద ఒక ఏదన్నా డస్ట్ ఏదన్నా పడింది అనుకోండి, ఆ డస్ట్ ని మనం అలా తుడిచేసేసుకుంటే వెళ్ళిపోతుంది కదా ఆ డస్ట్. అలాగే ఈ ఒక కోరికలు అన్నది ఆ మైండ్ తో ఉండేది. అది మనము వదులుకోవాలా అని అనుకుంటే ఆ ఒక కోరికల్ని వదిలేసేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ మైండ్ అన్నది ఆ కోరికల్ని వదిలేసేసుకుంటుందో ఆ మైండ్ అక్కడ సాటిస్ఫై అయిపోతుంది, ప్యూరిఫై అయిపోతుంది, శుభ్రపడినప్పుడు అది సాటిస్ఫై అవుతుంది. దేంతో సాటిస్ఫై అవుతుంది? ఆ ఆత్మతో సాటిస్ఫై అవుతుంది. అప్పుడు ఆ స్టేజ్ లో పొందుతున్నాడు ఆ వ్యక్తి ఆ ఇంటర్నల్ హ్యాపీనెస్, ఆ ఒక ఆనందం, ఆ ఒక అంతరంగ ఆనందాన్ని ఆ ఒక స్టేజ్ లో పొందుతున్నాడు వ్యక్తి అని చాలా క్లియర్ గా ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. స్వామివారు చెప్పారు కదా, స్థిత ప్రజ్ఞుడు క్వాలిటీస్ ఏంటని చెప్పేశారు. దాంట్లో నుంచి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ప్రభుపాదుల వారు ఇక్కడ ఇస్తున్నారు. సో ఇది మనము సాధ్యపడుతుందా? ఆ స్థిత ప్రజ్ఞుడు స్టేజ్ కు మనం రావాలంటే శాస్త్ర ప్రకారంగా మనం చూస్తే అది ఈజీ. ఎందుకు ఈజీ? దిస్ ఇస్ ద ప్రాసెస్ అన్నమాట. అది ఒక డస్ట్ లాంటిది. మన మీద ఉన్న డస్ట్ లాంటి అలా అంటే ఆ డస్ట్ వెళ్ళిపోతుంది కదా. అలాగే ఆ డిజైర్స్ అన్నది ఆ మైండ్ కి చెందినది. ఎప్పుడైతే ఆ మైండ్ ఆ కోరికల్ని వదిలేసేసుకుంటుందో అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది స్థిత ప్రజ్ఞుడు ఆ స్టేజ్ కు రావాలంటే. సో ప్రాక్టికల్ గా చూసామంటే మనకున్న కోరికలను మనము సప్రెస్ చేసేయలేము కదా. సప్రెస్ చేసేయలేము, లేకపోతే మనము తీసేయలేము అంటున్నారు ప్రాక్టికల్ గా. మనం ఇది వినడానికి అన్ని బాగుంటుంది. అయితే ప్రాక్టికల్ గా ఎలా మనం డే టు డే లైఫ్ లో నేను ఎలా చెయ్యాలి, నేను ఎలా ఈ ఒక కోరికల్లో నుంచి నేను కోరికల్ని వదిలిపెట్టుకొని అవుతుంది, అది లేదు అని ఏమన్నా బయటికి కావాలంటే నేను చెప్పొచ్చు, అది సప్రెస్ చేసుకో నా మనసులోనే. సప్రెస్ అంటే ఎలా చెప్పేది? అనిసేయడం, ఆ ఒక కోరికలను అనిసేయడం మన మనసులోనే. అలా చెయ్యొచ్చు, లేకపోతే ఎలా తీసేసి వెయ్యాలా. సో ఆర్టిఫిషియల్ గా చేసేదా అది కాదు. దానికి ప్రభుపాదుల వారు చాలా క్లియర్ గా ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇది థియరిటికల్ స్టేట్మెంట్ కాదు, ఈ స్టేట్మెంట్ ప్రాక్టికల్ గా మనం స్థిత ప్రజ్ఞుడు స్టేజ్ కు రావాలంటే ఏం చెయ్యాలని ప్రభుపాదుల వారు వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఈ స్టేట్మెంట్ చెప్పేదానికి ముందుగానే ఆయన దాన్ని
ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ పెట్టారు. ఎక్కడ? ఈ విదేశాలలో, ఆ వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్ళి ఆయన హిప్పీస్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళల్లో ఈ ఒక సీక్రెట్, వాళ్ళల్లో ఈ ఒక సీక్రెట్ ని ప్రభుపాదుల వారు ఇంప్లిమెంట్ చేశారు. దేనికి? స్థితప్రజ్ఞుడు స్టేజ్ కి వచ్చేదానికి. అప్పటికి ఈ వెస్టర్నర్స్ వాళ్ళకంతా కోరికలే కాదు, ఆ ఒక ఇంద్రియాల తృప్తికి ఉన్న కోరికలే కాదు, వాళ్ళు ఆ కోరికలతో అవి చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆ చెడ్డ అలవాట్లు గాని అన్ని చేస్తూనే ఉన్నారు. అంత ఒక ముదిరిపోయిన స్టేజ్ లో ఉన్నప్పటికీ ప్రభుపాదుల వారు ఈ సీక్రెట్ వెపన్ లాగా దాన్ని పెట్టి వాళ్ళని అందరినీ సక్సెస్ఫుల్ చేశారనమాట. సో ఆ స్టేట్మెంట్ ని ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎలా ఈ స్టేజ్ కు ప్రాక్టికల్ గా రానైతుంది, ఎలా ఆ సమాధి స్టేజ్ కు ప్రాక్టికల్ గా రానైతుంది అని అంటే, ఒకే ఒక మార్గం ఏమంటే, ఎవరైతే కృష్ణ చైతన్యం పాటిస్తున్నాడో వాడికి, ఆ వ్యక్తికి, అతనికి ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి ఏ ఒక ఎండెవర్, హీ డజంట్ హ్యావ్ టు ఎండెవర్, ఏ ఒక ఎఫర్ట్ తీసుకోకుండానే ఆ డిజైర్స్, ఆ కోరికలు అన్నది అణిగిపోతుందంట, వెళ్ళిపోతుందంట వాడి మైండ్ లో నుంచి. ఎప్పుడైతే ఆ వ్యక్తి కృష్ణ చైతన్యం పాటిస్తున్నాడో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ కోరికలు అన్నది వెళ్ళిపోతుంది ఆ వ్యక్తిని వదిలి. సో అది సీక్రెట్ ఏంటి? కృష్ణ చైతన్యం పాటించాలి. దాన్నే ప్రభుపాదుల వారు వెస్టర్నర్స్ కు ఇంప్లిమెంట్ చేసి, అందరూ ప్రభుపాదుల వారిని ఎవరంతా గురువుగా అనుకొని వాళ్ళు సరెండర్ అయ్యారో అందరూ దాంట్లో నుంచి బెనిఫిట్ అయ్యారు, మన అందరికీ తెలుసు. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి? ఆ బుద్ధి యోగ, ఆ భక్తి యోగ, ఆ కృష్ణ చైతన్యం ఎవరైతే వాళ్ళు పాటిస్తున్నారో సీరియస్ గా, వాళ్ళకు ఈ స్టేజ్ కు వచ్చేదానికి ప్రాక్టికల్ గా ఈజీ అయిపోతుంది అని అనేది ఇక్కడ ప్రభుపాదుల వారు ఆటోమేటిక్ గా ఆ డిజైర్స్, ఆ కోరికలన్నీ ఆటోమేటిక్ గా తొలగిపోతుంది అని చెప్తున్నారు. సో మనకు ఇక్కడ మన కృష్ణ చైతన్యంలో, మన భక్తిలో ఈ మ్యాజిక్ ఏంటంటే, ఇది ఒక ఇన్స్టెంట్ లాగా. ఇన్స్టెంట్ అంటే ఇన్స్టంట్ కాఫీ దొరుకుతుంది మనకి, మనం ఏమి డికాషన్ వేయడం వద్దు, ఏమొద్దు, ఆ ఇన్స్టంట్ పొడేసేసి పాలు పోసిన వెంటనే కాఫీ రెడీ అయిపోతుంది. అలాగే రస్నాన్ అని ఏమేమో దొరుకుతుంది కదా, ఆ ఇన్స్టంట్ 2 స్పూన్లు వేసి నీళ్లు పోసిన పాటినే జ్యూస్ తయారైపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్స్టెంట్, ఇమీడియట్ గా వచ్చేస్తుంది. అలా ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న మ్యాజిక్ ఎలా అంటే, డివోషనల్ సర్వీస్, ఆ ఒక భక్తి చేసామంటే మనము ఎంత మ్యాజికల్ గా, ఎవరైతే కూడా, ఏ వ్యక్తి అయితే కూడా ఆ డివోషనల్ సర్వీస్ అన్నది చేశాడంటే ఆ వ్యక్తిని ఆటోమేటిక్ గా ఆ ఒక భౌతిక పరమైన ఆ ఒక స్టేజ్ లో నుంచి అది ఇమీడియట్ గా తీసుకొచ్చేస్తుంది పైకి. ఎక్కడికి? ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ కి, ట్రాన్సెండెంటల్ స్పిరిచువల్ ప్లాట్ఫామ్ కి తీసుకెళ్లిపోతుంది. సో స్వామివారు మనకు ఎంతో కరుణ, ఎవరికి పార్షియాలిటీ లేదు స్వామి అందరూ ఒక్కరే, ఆయనకి అందరూ ఒక్కటే. ఆయన అందరూ పాస్ కావాలి ఎగ్జామ్ కి, ఎలా అయినా నా బిడ్డ నా దగ్గరికి రావాలి అన్ననే స్వామివారు అనుకుంటూనే ఉంటారు. ఎలా అయినా ఈ ఎగ్జామ్ లో పాస్ అయి నా దగ్గరికి వస్తే చాలు, ఇంత మార్గన్నా వస్తే చాలని మనం ఎలా పాస్ కావాలో అన్నిటికీ మార్గాలు చూపించేస్తున్నారు స్వామివారు. అందుకోసం ఆ చిన్న డివోషనల్ సర్వీస్ అన్నది మనం చేసామంటే ఆ మ్యాజిక్ అన్నమాట. అది మనం అలాగే లాగేస్తుంది పైకి. ఎక్కడి నుంచి? ఈ ఒక మెటీరియల్ ప్లాట్ఫామ్ లో నుంచి ఆ స్పిరిచువల్ ప్లాట్ఫామ్ కి, ఆధ్యాత్మిక పరమైన ఆ ప్లాట్ఫామ్ కి ఇమీడియట్ గా లాగేస్తుంది. దిస్ ఇస్ ద సీక్రెట్. దేనికోసం? ఆ అంతరంగ ఆనందం కోసం, ఆ ఇంటర్నల్ హ్యాపీనెస్ కోసం ఉండేది ఇది సీక్రెట్. ఎప్పుడైతే ఆ కృష్ణ చైతన్యంలో మనం ఆ డివోషనల్ సర్వీస్ చేస్తున్నామో ఇంటెన్స్ గా, సీరియస్ గా, మెయిన్ థింగ్ ఏంటి దాంట్లో? చాంటింగ్. మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ ఒక నామ జపం చేసుకుంటూ మనం డివోషనల్ సర్వీస్ ఎంతకంటే అంత సీరియస్ గా, సిన్సియర్ గా మనం చేస్తున్నామో అదే అండి సీక్రెట్, అదే క్లూ. మనల్ని ఈజీగా ఈ ఒక మెటీరియల్ ప్లాట్ఫామ్ నుంచి మన స్పిరిచువల్ ప్లాట్ఫామ్ కి ఆటోమేటిక్ గా పుల్ చేసి మనల్ని తీసుకెళ్లిపోతుంది. సో దిస్ ఇస్ ద వెరీ ఈజీ పాత్. మనం ఆ స్థిత ప్రజ్ఞుడు అన్న స్టేజ్ కు వెళ్ళడం
ఈసీ అని అంటున్నారు. ఆ స్టేజ్ లో అందుకోసం భక్తి చేసే వాడికి ఇంద్రియ తృప్తి కోసం ఉన్న కోరికలు అన్ని ఆటోమేటిక్ గా వాడు ఏమి చేయాల్సిన అవసరమే లేదు. ఆ కోరికలను ఎలా తొలగించుకోవాలా అని కష్టపడాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్ గా ఆ స్వామివారి సేవలో ఉంటేనే చాలు, ఆ స్వామిని తలుచుకుంటేనే చాలు, ఆ డివోషనల్ సర్వీస్ చేస్తేనే చాలు, ఆ కృష్ణ చైతన్యంలో ఉంటేనే చాలు, ఆ ఒక కోరికలు, ఆ ఇంద్రియ తృప్తి కోసం ఉన్న ఆ ఒక డిజైర్స్ అన్నది ఆటోమేటిక్ గా ఈజీగా తొలగిపోతుంది వితౌట్ టేకింగ్ ఎనీ ఎఫర్ట్ అంటున్నారు. ఎప్పుడైతే అది తొలగిపోతుందో అప్పుడు ఇంటర్నల్ హ్యాపీనెస్ చూస్తున్నాడు ఆ ఒక వ్యక్తి, అప్పుడు స్థిత ప్రజ్ఞ స్టేజ్ లో ఉంటున్నాడు అని చాలా వివరంగా స్వామివారు చెప్పారు. దానికి ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా మనందరికీ వివరించి చెప్పారు. ఇంకా వచ్చే శ్లోకాలలో కూడా ఈ సెకండ్ చాప్టర్ లో ఇంకా మిగిలిన 3 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా. అలా స్థిత ప్రజ్ఞుడు స్టేజ్ లో ఉండే అతను ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అని, దానికి కూడా మనకు ఆ క్వశ్చన్స్ వెరీ సింపుల్ గా ఉండొచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్డ్ గా తీసి మాట్లాడుకుంటే వావ్ అని అనిపిస్తుంది. ఓ ఇంత డెప్త్ ఉందా దీంట్లో, ఇన్ని నేర్చుకోవచ్చా దీంట్లో అని ఉంటుంది. స్వామివారు దానన్నిటికీ కూడా ఆన్సర్స్ చెప్తున్నారు. మనం రేపటి శ్లోకంలో నుంచి ఇంకా తెలుసుకుంటాం. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ, ఎనీ కమెంట్స్ అండ్ డౌట్స్ ప్లీజ్ వెల్కమ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. భక్తిలో ఉంటే ఆటోమేటిక్ గా కోరికలన్నీ అణిగిపోతాయని. హరే Wonderful, కృష్ణ Mataji. మాతాజీ. Thank you. Yes, Mataji. ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. Thank you, Mataji. Hare Krishna. Dandavat pranam. హరే కృష్ణ మాతాజీ కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. Dandavat pranam, Mataji. Hare Krishna. Hare Krishna. దండవత్ ప్రణామం మాతాజీ, దండవత్ ప్రణామం. Dandavat pranam, Prabhu. హరే కృష్ణ మాతాజీ. దండవత్. హరే కృష్ణ Dandavat మాతాజీ. pranam, దండ Mataji. ప్రణామాలు. Dandavat pranam. Dandavat pranam. Hare Krishna. హరే కృష్ణ Hare మాతాజీ. Krishna. మాతాజీ. దండవత్ Hare ప్రణామం. Krishna. Hare Krishna, హరే కృష్ణ Prabhu. మాతాజీ. హరే కృష్ణ Hare Krishna, Prabhu. దండ ప్రణామం మాతాజీ. Dandavat pranam, Mataji. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ Hare Krishna, మాతాజీ. Mataji. భక్తి Dandavat చేసే pranam. వాళ్ళకి భక్తి చేసే ఆన్ ద వే టు భక్తి మార్గంలో ఉండే వాళ్ళు ఎలాగా కొన్ని విషయాల లోపల డివియేట్ అయిపోతుంటారో, ఇలా మీ స్పీచ్ ఇవాళ వింటే మాత్రము ఎప్పటికీ కూడా డివియేట్ కారేమో అనిపిస్తుంది మాతాజీ. అంత బాగా చెప్పారు మాతాజీ. చాలా Thank you, Mataji. Thank you so much for your kind words. Thank you so much. హరే కృష్ణ Thank you. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ కోరికలు దర్శనాన్ని చెప్పేసుకోవాలని చెప్పారు మాతాజీ. బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ శ్రీలత మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ ఇది మన తిలక్ ఉంటుంది కదా మాతాజీ, తిలక్ అవును. ఆ తిలక్ మనకు ఇప్పుడు సపోజ్ ఎక్కడ వెళ్ళినప్పుడు ఆ తిలకు దొరకదు మాతాజీ, మామూలుగా గంధం దొరుకుతుంది, అది పెట్టుకోవచ్చా మాతాజీ? అది నో ప్రాబ్లం ప్రభు. బట్ గోపీ చందన్ ఇస్ వెరీ వెరీ ఆస్పిషియస్ ప్రభు. గోపీ చందన్ ఎలా వచ్చిందని ఆ స్టోరీ తెలుసా కదా మీకు? తెలుసా? తెలుసు మాతాజీ. అందుకోసమని సడన్ లో మనం ఎక్కడైనా ఊరు వెళ్దాము, అక్కడ వెళ్ళినప్పుడు అవి దొరకాయి మాతాజీ. అంటే అది మనం పాస్ చేసుకొని పోవాలి మన వెంబడి. అవును అవును. ఎప్పుడు అది ఇంపార్టెంట్ గా ఉండాలి ప్రభు. అవే మెయిన్ గా మన దగ్గర ఉండాలా. ఇంకా అది లేకున్న పక్షానికి ఇంకా ఆ గంధం స్వామివారు పాదాలకు పెట్టి మళ్ళీ మనం మీరు తీసి పెట్టుకుంటే అది నేను చేసేది అది. బట్ ఐ ఆల్వేస్ క్యారీ ప్రభు. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామం. మాతాజీ ఒక చిన్న సందేహం. చెప్పండి మాతాజీ. మాతాజీ భగవద్గీతలో స్వామివారు మన్మనాభావత్ మద్భక్తి అని చెప్పినట్టుగా ఈ శ్లోకం కూడా భక్తులు నేను చూసుకుంటాను అన్నట్టే చెప్పారు. బట్ అంటే ఏ విధంగా చూసుకుంటారు అనేది భౌతికమైన కోరికలు తగ్గిస్తూ, ఆటోమేటిక్ భౌతికమైన కోరికలు తగ్గిస్తే మనశ్శాంతం వస్తుంది, భగవంతుడికి సరెండర్ అవుతాము, మెటీరియల్ వాళ్ళ యొక్క అందులో పడిపోకుండా అన్నట్టుగా అనిపిస్తుంది మాతాజీ. కరెక్ట్ అలా అర్థం చేసుకోవాలి.
వెరీ కరెక్ట్ మాతాజీ. చూసుకుంటానంటే భగవంతుడు నేను అన్ని చూసుకుంటానంటే ఎలా మాతాజీ? మనం మనం సంతోషంగా మనకు కావాల్సిన కోరికలు అన్ని భగవంతుడు ఇస్తేనేనా మనల్ని చూసుకున్నట్టు? అది కాదు, ఆయనకు తెలుసు మనకి ఏది మంచిది, మనకి ఏది చెడ్డదని. మనకు తెలిసింది ఏంది మాతాజీ? మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా కదా ఉన్న స్టేజే మనకు తెలుసు. మనం దీనికి ముందు మన జన్మాలు ఏమని మనకు తెలుసా? మన హిస్టరీ మనకి ఏమని తెలుసా? అదే లెంత్ అండ్ డెప్త్ ఆఫ్ ద లైఫ్. మన ఒక ఆత్మన్ గురించి లెంత్ డెప్త్, మనం ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని యుగాలుగా మన ఒక ఆత్మ ఎన్ని బాడీ ఎన్ని దేహాలలో నుంచి వచ్చిందని మనకు తెలియదు కదా. అయితే స్వామివారికి తెలుసు మన హిస్టరీ మొత్తం. సో ఆయనకు నెక్స్ట్ స్టెప్ మనకు ఏది అని ఆయనకు తెలుసు. ఆయన దారంతా ఏదంటే లాస్ట్ కి ఆయనదే మాతాజీ డెస్టినేషన్. అది ఒక మేజ్ లాగా. మేజ్ అంటే తెలుసు కదా, మేజ్ అంటే డిఫరెంట్ దారి ఉంటుంది. అది ఎక్కడ బ్లాక్ అయితేను మనం లోపల ఇన్ వచ్చినామంటే అవుట్ వెళ్ళాలా. మనం దేనికి చూసుకుంటాం? అవుట్ వెళ్ళాలా నన్ను చూసుకుంటాం. ఏదన్నా ఒకటి అడ్డు వచ్చిందంటే ఓకే ఇది అడ్డు వచ్చింది, ఆ పక్కకి వెళ్తే బయటికి వెళ్ళిపోవచ్చేమో అని అలాగే ఎగ్జిట్ చూసుకుంటూ వెళ్తాం కదా. ఇది ఎలా అంటే మనం వచ్చేసాం. ఇప్పుడు మనకి ఎగ్జిట్ ఏంటి? మనం దీంట్లో నుంచి బయటికి వెళ్ళి డెస్టినేషన్ ఏంటి? స్వామివారి పాదాలు. స్వామి దానికే మనకు దారి పెట్టారు. అయితే మనకు ఏదన్నా దాంట్లో తడలు వస్తూ ఉంటే, తడలు అంటే లైక్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటే మనకు అది డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అయితే స్వామికి తెలుసు అక్కడ వాడికి ఆ వ్యక్తికి అక్కడ ఒక డిస్టర్బెన్స్ పెట్టాలి, అప్పుడే వాడు నా కరెక్ట్ అయిన రూట్ ఫాలో అయ్యి నా దగ్గరికి వచ్చి చేరేదానికి అవుతుందని స్వామికి తెలుసు. మనకు తెలియదు కదా, ఎందుకంటే స్వామి పైన నుంచి చూస్తున్నారు. ఆయనకే వ్యూ తెలుసు, మనకేం తెలుసు? మనకు బాయిలో కప్పలాగా మనకి ఇక్కడే ఉంటుంది వ్యూ. మనం ఇప్పుడు ఆ బాయిలో మనం చూసామంటే పైనుంచి చూస్తే మనకు అన్ని తెలుస్తుంది. అయితే బాయి లోపల ఉన్న ఆ కప్పకి ఏం తెలుస్తుంది? అదే ఒక స్వర్గం లాగా ఉంటుంది కదా. మనం అలాగా సో స్వామివారు మనకి ఎలా పెట్టారో ఆయనకు తెలుసు. ఆయన ప్రతి ఒక్క జీవరాశులు ఆయన దగ్గర వచ్చి చేరాలా అని ఆయన అనుకుంటున్నారు. మనకన్నా మనం స్వామి దగ్గరికి వెళ్ళాలని అనేదానికన్నా ఆయనకి ఎక్కువ తపనగా ఉంటుంది. నా బిడ్డ నా దగ్గరికి వచ్చి ఎప్పుడు చేరడా అని ఆయన ప్రతి ఒక్క క్షణం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మనం దానికి ముందడుగు వేసుకుంటూ వెళ్ళాలి మాతాజీ. మనం ఒక్క అడుగు వేసేవంటే స్వామివారు 10 అడుగులు వేస్తారు మనకు ముందు. సో ఆయన స్వామి చేస్తున్నారంటే మనకి ఎక్కడ తీసేయాలో, ఏ కోరికలు తీసేయాలో, ఏం చేయాలి అనేది స్వామికి తెలుసు. కాబట్టి కరెక్ట్ గా మెటీరియల్ ఈ కోరికలు తీసేయడానికి స్వామి మనకు చూస్తున్నారు అనుకుంటున్నాను మాతాజీ. అవునా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మాతాజీ. వెరీ నైస్. అదే ఆ కోరికలు అప్పుడు ఏమన్నా ఆ కోరికలు తీసేటప్పుడు మనకి ఏమన్నా కొంచెం కష్టం వస్తుందేమో. అయితే మనం ఏమనుకోవాలి, అది నా మంచి కోసమే అని. అయితే స్థితప్రజ్ఞుడిగా ఉండేవాడు వాడి కష్టమే ఉండదు. వాడికి స్వామి ఏది చేస్తేనే నాకు అదే కరెక్ట్ అనే ఆనందంతో వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి ఇంటర్నల్ హ్యాపీనెస్ వాడికి ఎప్పుడు ఉంటుంది. సో స్వామి ఏది పెడితేనూ సరే ఎందుకంటే స్వామివారిని నమ్ముకొని ఉన్నాడు. ఆ వ్యక్తి స్వామివారు సేవలోనే ఉంటాడు ఎప్పుడు. మనం స్వామికి సేవకులం అన్నది ఎవరైతే ఆ ఒక అండర్స్టాండింగ్ లో ఉంటున్నారో వాళ్ళు ఆ స్టేజ్ ఈజీగా అటెండ్ అయిపోవచ్చు అంటున్నారు ప్రభుపాల్ వారు ఈ శ్లోకంలో. అంటే మాతాజీ స్వామి నన్ను తండ్రి చూసుకుంటారంటే నాకేదో ఇళ్ళు ఇస్తారు, సుఖాలు ఇస్తారు అని అది ఆలోచించకూడదు. మనకి ఏం కావాలో అది ఇస్తున్నారు అన్నట్టు మన భావంలో మనం భక్తి చేసుకోవాలి. అంతే. అది ఈ రోజుకు మనకి ఏది ఇచ్చారంటే ఓకే నెక్స్ట్ మన స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక వే. ఇది స్వామి చూపిస్తున్నారు, జస్ట్ టేక్ ఇట్ అంతే. తీసేసుకోవాల్సిందే మనం. స్వామి ఈ రోజు మనకి ఇది పెట్టారంటే అయితే ఎల్లప్పటికీ ఆయన ఒక సేవలోనే మనం ఉండేటట్టు చూడాల. అది ఉంటే చాలు మాతాజీ. ఆటోమేటిక్ గా మిగిలిన మనకు సాటిస్ఫై అయిపోతాం. మనకే తెలియదు ఆ కోరికలు మన దగ్గర నుంచి పోయింది కూడా. మనం దానికి ఎఫర్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్ గా ఆ కోరికలు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మనం అది చూస్తే నేను కోరినాను అది అని అనిపిస్తుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని రోజుల తర్వాత అనుకున్నామంటే అలాంటి కోరిక నేనెందుకు కోరాను అని కూడా అనిపిస్తుంది మనకి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. కష్టం ఉన్నా అది ఎట్లా తీసుకోవాలి మాతాజీ? కష్టం వచ్చిందంటే అదే మాతాజీ. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మనకి ఓకే
ఒక మేజ్ అన్నది ఒక మంచి ఎగ్జామ్. మేజ్ అంటే నాకు ఎలా చెప్పాలని నేను తెలియలే. అడ్డం ఏదన్నా వచ్చి ఒక రూమ్ లోపలికి, డార్క్ రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం అనుకోండి మాతాజీ, లోపల అన్ని కుర్చీలు అక్కడక్కడ ఉంటున్నాయి అడ్డాలు. అయితే లోపల డార్క్ రూమ్, లైట్ కూడా లేదు. లోపలికి రావడం తెలుస్తుంది, బయటికి వెళ్ళడం ఆ ఎగ్జిట్ తెలుస్తుంది. మీరేం చేస్తారు? లోపలికి వచ్చినప్పుడు ఎగ్జిట్ ఏది, బయటికి వెళ్ళడానికి దారి ఏమననే కదా చూసుకుంటూ వెళ్తారు కదా. అడ్డాలు కుర్చీలన్నీ అక్కడక్కడ ఉన్నాయి, అడ్డాల మధ్యలో వస్తూనే ఉంటది. అది ఏం చేస్తారు మీరు? ఆ అడ్డాల్ని తొలగించుకొని వెళ్తారు. ఆ అడ్డాలు ఎందుకు పెట్టారంటే అక్కడ అది దారి చూపించడానికి కోసం ఆ అడ్డాలు పెట్టారు. అయితే మనకు తెలియదు ఇది అడ్డంగా ఉంది అని. సో ఆ ఏ అడ్డం వస్తే కూడా ఓకే, ఈ అడ్డం ఉండే దాని వల్లనే నేను టోటల్ గా డైవర్ట్ కాకుండా ఆ స్వామి నాకు పెట్టిన దారిలో వెళ్తున్నా నేను అని అనుకోవాలా. ఏ కష్టం వస్తేనో మన స్వామి వారి సేవలో ఉండాలి, స్వామిని ఎప్పుడు తలుచుకోవాలా. స్వామి నాకు నువ్వు ఈ రోజు ఇది ప్రసాదించావు, ఇది నా మంచి కోసమే ప్రసాదించావు. అయితే నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లలో నాకు అది కష్టంగా ఉంది. అయితే దాన్ని నేను తీసుకోవడానికి కూడా, దాన్ని నా మనసు ఒప్పుకోవడానికి కూడా, నాకు దానికి కూడా ధైర్యాన్ని నువ్వే నాకు ప్రసాదించవయ్యా నన్ను అడగాలి మాతాజీ. అలా అడిగామంటే మనకి ఈజీగా ఉంటుంది ఏ ఒక సిచ్యువేషన్ ని ఫేస్ చేయడానికి. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. ఎనీ మోర్ డౌట్స్? మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు మాతాజీ. చెప్పండి లక్ష్మీ మాతాజీ, డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? ఏం లేవు మాతాజీ. ఓకే, చాలా బాగా క్లియర్ గా చెప్పారు మాతాజీ, చాలా అర్థమైంది. థ్యాంక్స్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ లత మాతాజీ. ధైర్యం రావాలనేసి చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలి మాతాజీ. అది ఎలా ఉండాలనేది కొంచెం ఆ స్వామివారిని అడగాల. మనలో ఏమీ లేదు మాతాజీ, మనం చేసేది ఏమీ లేదు, మనం చేసేది ఏమీ లేదు. మనం జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్, అక్కడే నిమిత్త మాత్రమే. మనము ఒక ఇన్స్ట్రుమెంట్ మనమే చేసేస్తున్నాము. మనమే దాన్ని నేనే దాన్ని సాధించేస్తున్నా, నేను ఎంత కష్టాలు వస్తేనూ నేను నిలబడిపోయా, నేనే సాధించినానని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఆ భగవంతుడు మనల్ని చేపిస్తున్నాడు. ఇప్పుడు మన వల్ల అది ఇంకా మనం ఏడ్చుకుంటూ చాలా దుఃఖపడిపోతూ ఉన్నాం అనుకోండి, ఏదన్నా ఒక కష్టాలు వస్తే దాంట్లో ధైర్యం రావడానికి కూడా స్వామినే అడగాలి. మనం అన్నిటికీ ఆయనే స్వామిని అడగాలి. అది ఆటోమేటిక్ గా మనకు ప్రసాదిస్తాడు స్వామి. ఎప్పుడు మనం శుద్ధ భక్తుడుగా ఉంటే, మనం సీరియస్ గా ఉందా మన కోరిక ఆయన దగ్గరికి వెళ్ళడానికి అని ఆయన టెస్టింగ్ చేస్తాడు మనల్ని. అవన్నీ టెస్టింగ్ పీరియడ్ అన్నమాట. మనతోనే ఉంటారు స్వామి. అయితే మన అజ్ఞానం వల్ల మనం చూడలేకపోతున్నాం ఆయన్ని. ఒక్కొక్క మూమెంట్ లోనూ ఆయన మనతోనే ఉంటారు ఎప్పుడు. మాతాజీ, కష్టం వస్తే ఆయనే చూసుకుంటాడని ఊరుకోవాలా, లేకపోతే మన ప్రయత్నంగా మనం చేయాల్సింది చేస్తూ ఆయన్ని వేడుకోవాలి కదా మాతాజీ? అవును, మన ప్రయత్నం చెయ్యాలి మాతాజీ, మన ప్రయత్నం చెయ్యాల. మనము 18th చాప్టర్ లో ఇది మీరు ఫస్ట్ సెషన్ విన్నారా ఏమని తెలియదు. 18th చాప్టర్ లో స్వామి వారు చెప్తారు మన ప్రయత్నం ఉండాలి అక్కడ. ఇప్పుడు ఒక మన క్లాస్ లో కూడా ఇదే మనం చెప్పాం. ఒక మంచినీళ్ళు ఉన్నాయి అనుకోండి, గ్లాస్ ఆఫ్ వాటర్ దూరంగా ఉంది, నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, నాకు దాహం వేస్తుంది, నా ఒక ఇంద్రియాలు, నా ఒక సెన్సెస్ నాకు థర్స్టీ, దాహం ఉంది అంటున్నా. ఏమంటుంది? నాకు నా ఒళ్ళు లెయ్యాలి కదా, నా ఒక ఇంద్రియాలన్నీ నాకు సహకరించాలి కదా, నా ఒళ్ళు లెయ్యాలి, నా కాళ్ళు నడచాలా కదా, ముందుకు వెళ్ళాలి కదా. వెళ్ళాక నా చేతులు ఆ గ్లాసుని పట్టుకోవాలా తాగడానికి, అది తీసుకొచ్చి నోటి దగ్గర పెట్టాలా, నోరు మింగాలా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా అన్ని చేసాయి అనుకోండి, ఇంద్రియాలన్నీ సహకరించాయి, నా బుద్ధి నాకు బాగా పనిచేసింది, వెళ్ళి నీళ్లు తీసుకుంటున్నా. లాస్ట్ కి ఆ పట్టుకుండేటప్పుడు ఏదన్నా ఒక బల్లో ఏదో వచ్చి గ్లాస్ ని కింద పడేసింది అనుకోండి, ఏం చేస్తాం? ఎంత మనం ప్రయత్నం ఉంటేనో లాస్ట్ కి ఏం కావాలా? భగవంతుడి ఒక శాంక్షన్ కావాలా, ఆయన ఒక అప్రూవల్ కావాలా. ఆయన మంచినీళ్లు నువ్వు తాగడానికి అని అప్రూవ్ చేస్తేనే ఆ నీళ్లు కూడా మనం తాగగలం. లేకపోతే అది లాస్ట్ మినిట్ లో మనం ఎంత ప్రయత్నం చేస్తే కూడా
లాస్ట్ మినిట్ లో అది మనకు అందకపోవచ్చు. అందుకని మన ప్రయత్నమే లేకుండా ఉంటుందా? లేదు, మన ప్రయత్నం వెరీ లిటిల్ బిట్, 10% మనది ఉండాలా, 90% ఆయనది ఉండాలా. అది ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఎలక్ట్రిక్ ఫ్యాన్ కు స్విచ్ పెట్టాము, బాగా పనిచేస్తుంది, పవర్ ఉంది, కరెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. అయితే ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? మనం పెట్టేదన్ని స్విచ్ పెట్టాలా, ఫ్యాన్ కొనక్క రావాలా, గాలి రావాలంటే అన్ని శుభ్రంగా పెట్టాలి, ఎలక్ట్రిసిటీ ఉందా అని చూడాలి. అవన్నీ మన ప్రయత్నం. ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? స్విచ్ వేయాలి కదా. ఆ స్విచ్ వేయడం ఏది? ఎవరు? స్వామివారు. అది శాంక్షన్. స్వామివారు వేసేది స్విచ్. ఊరికి ఎగ్జాంపుల్ కి చెప్తున్నా, అందుకని స్వామివారు వచ్చి ఇక్కడ వేస్తేనే మన ఫ్యాన్, అది జస్ట్ ఒక అనాలజీ చెప్తున్నా. అలా అన్నమాట, అది ఒక ఎగ్జాంపుల్ అది. సో స్వామివారు ఒక శాంక్షన్ లేకపోతే ఏది జరగదు అది. అందుకని మన స్వామి చూసుకుంటాడు అని మనం గమ్మున కూర్చొని ఉండకూడదు మాతాజీ. మన ప్రయత్నం మనం చెయ్యాల. ఆ ప్రయత్నం ఎలా ఉండాలంటే సాత్వికరంగా ఉండాల, గుడ్నెస్ లో ఉండాల. హరే కృష్ణ మాతాజీ, అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభా. హరే కృష్ణ డియర్ డివోటీస్, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభా. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. చెప్పండి మాతాజీ. రాధారాణి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. అంటే ఎలా మనము ఉన్నారు? బాగున్నాను మాతాజీ, కృష్ణ కృప వల్ల. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చెప్పండి మాతాజీ. సో ఈ రోజు నేను మనసులో ఒకటి ఉండింది, ఈ రోజు నేను వైష్ణవ బ్లెస్సింగ్ తీసుకోవాలని మార్నింగ్ అనుకున్నాను మాతాజీ, కానీ మళ్ళీ ఆగిపోయాను. కానీ మీరే నన్ను అడిగేసరికి కృష్ణ చెప్పమంటున్నారేమో అనుకుంటున్నాను మాతాజీ. సో మాతాజీ, ఈ రోజు నా బర్త్డే మాతాజీ. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మాతాజీ. మే యు గో బ్యాక్ టు గాడ్ హెడ్. నాకు తెలుగులో చెప్పడానికి తెలియలే. మే యు గో బ్యాక్ టు గాడ్ హెడ్. ఎప్పుడు స్వామివారి పాదాలకి చేరుకోవాలి, మళ్ళీ ఈ జన్మ నింది ఉండకూడదు. మెనీ మోర్ హ్యాపీ బ్లెస్సింగ్స్ కోరుకున్నాను మాతాజీ మార్నింగ్. ఈ రోజు నాకు కృష్ణ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది మాతాజీ. సో అందరి వైష్ణవాల నుంచి నాలో ఉన్న అజ్ఞానం కానీ, మోహం కానీ, మాయ కానీ అన్ని తొలగిపోయి నేను కృష్ణ భక్తిలో ముందుకెళ్ళేటువంటి దృఢ నిశ్చయాన్ని నాకు ఇవ్వాలని నాకు బ్లెస్ చేయండి మాతాజీ. తప్పకుండా మాతాజీ, తప్పకుండా. our prayers are there for you మాతాజీ. అందరూ 3 times హరే కృష్ణ మహామంత్రం చేద్దాం మాతాజీ. అందరూ మాతాజీ హరే కృష్ణ మాతాజీ 3 times హరే కృష్ణ మంత్రం. ఓకే, అందరూ 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్తామండి. రాధారాణి మాతాజీ పుట్టినరోజు కోసం ఆమె ఈ స్పిరిచువల్ జర్నీలో ముందడుగు వేయాలా అని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే రామ 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 హరే హరే, రామ రామ హరే హరే. Have a wonderful day మాతాజీ. Many more happy returns. కృష్ణ ఇంకా నాకు వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే మాతాజీ. మాతాజీ చాలా మంచిగా ఇచ్చారు మాతాజీ. ఈ రోజు నా కృష్ణ నేను మనసు. రాధారాణి మాతాజీ వీడియో ఆన్ చేయండి, చూస్తాం మిమ్మల్ని. రాధారాణి మాతాజీ. మాతాజీ